జగన్ పులివెందుల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప జిల్లా పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ ప్రారంభించారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో ప్రజలు క్యాంపు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. చూస్తున్నాం. జగన్ పులివెందుల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప జిల్లా పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ ప్రారంభించారు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అప్పుడు కూడా ప్రజా దర్బార్ నిర్వహించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ పెద్ద ఎత్తున పులివెందుల ప్రాంత సమస్యలు చెప్పుకోవడానికి జనాలు వచ్చారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జగన్ దగ్గరకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రజా దర్బార్ను నిర్వహించడం మానేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో పెద్ద ఎత్తున కూడా అక్కడికి ప్రజలు వస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు నిజంగా చెప్పాలంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. పార్టీ కోసం చాలా మంది కూడా పనిచేసినటువంటి వాళ్ళకి ఆ డబ్బులు కూడా చాలా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో చాలా మంది డైరెక్ట్ గా గతంలో పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అడిగిన పరిస్థితి. సో చాలా ఇబ్బందులు పడుతున్నామని. సో ఈ నేపథ్యంలో ఇప్పటి ప్రజా దర్బార్లో కూడా చాలా మంది వాళ్ళ సమస్యలు అప్పటి ప్రభుత్వ హయాంలో పడ్డ సమస్యలన్నీ చెప్పుకోవడానికి వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో పోలీసుల లాఠీ చార్జ్ మనం చూసుకోవచ్చు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ తెలుసుకుందాం. శ్రీనివాస్, గతంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో చాలా మంది వైసీపీ హయాంలో పడ్డ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం మానేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ పెట్టడంతో నిన్న ఎక్కువ జనాలు రాలేదు. ఈ నేపథ్యంలో జగన్ కావచ్చు, అవినాష్ రెడ్డి సీరియస్ అయిపోయారు. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ జనాలు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? జగన్ రెడ్డి పవన్ ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మామూలుగా అతను క్రిస్మస్ వస్తే ఆనవాయితీగా ప్రతి సంవత్సరము 3-4 రోజులు పులివెందులో ఉంటాడు. ఒక రోజు ప్రజలకు కేటాయిస్తాడు. సో అందులో భాగంగానే ఈ రోజు 4 రోజులు భాగంగా పులివెందులకు వచ్చిన జగన్ ఈ రోజు ప్రజా దర్బార్ తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇంటి దగ్గర. సో ఈసారి మాత్రము గతంలో సమస్యల పైన ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఆ జనం రాలేదని సీరియస్ అయ్యాడు గతం పోయినసారి. ఈసారి మాత్రం జనం భారీగా వచ్చారు. జనం ఏంటంటే ప్రజా సమస్యలు ఇతని హయాంలోనే ఈయన ప్రభుత్వ హయాంలోనే సమస్యలు ఎక్కువ ఉండేవి. సో వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఈ రోజు ఆ సమస్యలపైన రావడం జరిగింది. న్యాయంలో మొత్తం ఇటు ఆగిపోయినాయి పనులన్నీ. సో మొత్తం మీద అయితే ఈ సమస్యలు జనం ఎక్కువ రావడానికి కూడా కారణం ప్రజా సమస్యలు ఎక్కువ ఉండడం వల్లే అని తెలుస్తుంది. సో ఈ జనం అనేది చాలా నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా రావడంతో ఈ రోజు లాఠీ చార్జ్ కూడా ఒకవైపు జరిగింది. ఎందుకంటే ఆ తోపులాట్లో ఎక్కువ జనం రావడం వల్ల ఆ తోపులాట్లో అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కిటికీలో మొత్తం అద్దాలు పగల ధ్వంసం కావడం జరిగింది. సో ఆ అద్దాలు ధ్వంసం అవుతానే ఎక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి పోలీసులు కొంత లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. దాంతో జనం కొంత పక్కకు వెళ్ళడం జరిగింది లాఠీ చార్జ్ తో. మొత్తం మీద అయితే ఈ ఇష్యూ పైన అయితే ఆయనదే ఎక్కువగా మనకు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉండడం వల్లే ఆయన ప్రభుత్వ హయాం నుంచి సమస్యలు ఎక్కువ వల్ల ఈ రోజు ఆ తోపులాట అంత జనం రావడానికి అంత ఎక్కువ సమస్యలు ఉండడం వల్ల ఆ తోపులాట జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా శ్రీనివాస్, మనం చూసాం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలేశారు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. సో పూర్తిగా యలహంక ప్యాలెస్ లోనే ఆయన ఉన్న పరిస్థితి. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి అంశాలు కూడా అడిగే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా గాలికి వదిలేశారు మా ప్రాంతాన్ని అనడానికి కూడా, మాట్లాడడానికి కూడా చాలా మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? పవన్, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇతను అసెంబ్లీకి మన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇతను అసెంబ్లీకి వెళ్ళి ఏ రోజు తన నియోజకవర్గం చెప్పిన
ఆ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడేది, అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు. సో అసెంబ్లీకి వెళ్ళలేని పరిశ్రమలో ఇతను ఇటీవల బెంగళూరు ఇక్కడ తిరగడం జరిగిపోయింది. మొత్తం పులివెందులు రావడం అనేది తక్కువ. ఏమైతే ఇప్పుడు పండుగ కాబట్టి తన క్రిస్మస్ పండుగ ఆనవాయితీగా వస్తుంటారు ఫ్యామిలీ మొత్తం అందరూ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైనా కలవాలి అంటే ఈ సమస్యలు ఎక్కడ ఆయన అసెంబ్లీలో ప్రయోగించింది లేదు, అసెంబ్లీకి వెళ్ళడు, ఇక్కడ ఎప్పుడు పెద్దగా వచ్చింది లేదు, ఎప్పుడో ఒకసారి వస్తాడని చెప్పి ఆ ఎప్పుడో ఒకసారి రావడం వల్ల ఈ జనం భారీ స్థాయిలో ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి భారీ స్థాయిలో రావడం జరిగింది. సో ఈ సమస్యలు నేపథ్యంలోనే అతను కలవడానికి వచ్చిన జనం భారీ స్థాయిలో రావడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్పి కడప జిల్లాలో ఆరోపణలు ఉన్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పోలీసులకు సహకరించాలి.